సార్ ఏంటి సార్ ఆర్కెస్ట్రా చేసే వాళ్ళకి సినిమా అవకాశాలు వస్తాయా, లేకపోతే ఆర్కెస్ట్రా అంటే ఒక చిన్న చూపు ఏమన్నా ఉంటుందా? అంటే దీనికి మీకు కరెక్ట్ ఒక రీజన్ చెప్తాను సార్. ఎందుకు ఆర్కెస్ట్రాస్ అంటే ఆర్కెస్ట్రాలో పాడడం తప్పు కాదు సార్. ఆర్కెస్ట్రాలో ఎందుకంటే ఆర్కెస్ట్రాల్లో పాడి ఎంటర్టైన్ చేయడం అనేది ఇట్స్ అ టఫ్ జాబ్ సార్. ఎందుకంటే మామూలుగా పాడడం వేరు, ఒక 100 మంది 200 మంది 300 మంది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో నేను అది పాడుకుంటూ అలా ఆర్కెస్ట్రాలో పాడుకుంటూ కాంపిటీషన్లకు కూడా వెళ్తున్న టైంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రాణం వాన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారు వాళ్ళ బ్రదర్ మోహన్ అని, ఆయన అప్పుడే ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన కూడా హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు మోహన్ గారు. అండ్ వాళ్ళ బ్రదర్ చెన్నైలో ఉండేవారు ఆ టైంలో. ఆయన చెన్నైలో బేసిక్గా ఆయన ఫ్లూటిస్ట్ కమలాకర్ గారు, ఆయన చెన్నైలో ఉండేవాళ్ళు. వాళ్ళ బ్రదర్ మోహన్ హైదరాబాద్కి, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం. ఇప్పటికీ ఆయన ఫ్లూట్ ప్లే చేస్తున్నారండి సినిమాల్లో. అయితే ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు. సో అనుకోకుండా ఒక సందర్భంలో ఆయన కలవడం జరిగింది మోహన్ గారిని. కలిసినప్పుడు ఆయన, సరే బ్రదర్ నేను ఇలాగా సింగర్ని అవుదాం అనుకున్నాను, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు కదా, సో నేను మీతో వర్క్ చేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు కీబోర్డ్ వచ్చు. ఆయనకి హీ కెన్ ప్లే కీబోర్డ్, హీ కెన్ ప్లే వైలిన్, హీ కెన్ ప్లే తబ్లా, హీ కెన్ ప్లే ఫ్లూట్ అండ్ హీజ్ అ సింగర్. ఇప్పుడు మోహన్ గారు ఎవరైతే చెప్పానో కమలాకర్ వాళ్ళ బ్రదర్, ఇన్ని మల్టీ టాలెంటెడ్ ఉన్నారు కదా, ఈయన దగ్గర మనకేమైనా సబ్జెక్ట్ వస్తుంది అని ఆయనతోటి జర్నీ చేద్దాం. ఆయన కూడా సినిమాల వైపే ఇంట్రెస్ట్గా వచ్చారు కదా అని. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమన్నారంటే, సరే నువ్వేమైనా పాట పాడు బ్రదర్, నీకు వచ్చిన పాటలు అనగానే, మనకు ఆల్రెడీ ఆర్కెస్ట్రా జ్ఞానం అంతా ఉంది కదా, తీసుకుని ఫట 2-3 పాట పదా అని వదిలేశాను. అనగానే సరే బాగుంది, అన్నీ బాగున్నాయి, నీ వాయిస్ ఏదని. ఇవి పాడే కదన్నా, ఇవన్నీ పాడే కదన్నా. ఓకే, నువ్వు ఉదిత్ నారాయణ పాడావు, ఆయన పాడావు, బాలు గారిది పాడావు, జేసుదాస్ ఒరిజినల్ వాయిస్, వేర్ ఈస్ యువర్ ఒరిజినల్ వాయిస్? ఏందన్నా ఇప్పుడు మామూలు నేను పాడుతుంటట్లు అలా కాదు. నీ ఒరిజినల్ వాయిస్ కావాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆర్కెస్ట్రాలో పాడడం మానే, అది మానే అన్నారు. అయ్యో అదేంటన్నా, నేను అలవాటు అయిపోయాను ఆల్రెడీ 1.5 year నుంచి. అంటే నువ్వు సినిమాల్లోకి రావాలి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్, నువ్వు ప్రొఫెషనల్ సింగర్గా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలంటే నువ్వు ఆర్కెస్ట్రాలో మానే అని చెప్పారు. అది తప్పు కాదు పాడడం, కానీ అక్కడ నీ ఒరిజినల్ వాయిస్ ఉండదు. నువ్వు అందరిని ఇమిటేషన్ చేస్తుంటావు, నువ్వు ఇమిటేషన్ చేస్తుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ సింగర్ పాడితే ఆ సింగర్ నువ్వు ఇమిటేట్ చేస్తుండాలి. చివరికి నీ ఒరిజినాలిటీ అనేది మిస్ అయిపోతావు. ఫస్ట్ థింగ్, ఆయన 2 points చెప్పారు నాకు. నీ ఒరిజినాలిటీ మిస్ అయిపోతావు, నీ వాయిస్ అనేది కనిపించదు అక్కడ. రెండో విషయం, నువ్వు తప్పు పాడుతున్నావా కరెక్ట్ పాడుతున్నావా అనేది నీకు జడ్జిమెంట్ ఉండదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ ఏ క్లాసికల్లీ ట్రైన్డ్. నువ్వు ట్రైనింగ్ లేదు, నువ్వు వినికిడి జ్ఞానంతో నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నీకు ఆ జ్ఞానం ఉండదు. నువ్వేం పాడుతున్నావు కూడా, తప్పు పాడుతున్నావు రైట్ పాడుతున్నావు తెలియదు, ఎవరు చెప్పరు నీకు. నువ్వు పాడగానే అబ్బా సూపర్ 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 అని చప్పట్లు కొడతారు, విజిల్ చేస్తారు, వన్స్ మోర్ అంటారు, అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక దిగేసి వచ్చేస్తావు. దిగేసి వచ్చేస్తావు మోహన్ గారు. నువ్వు దిగేసి వచ్చేస్తావు, నీకు నువ్వు సూపర్ సింగర్ అనుకుంటావు. నువ్వేం పాడుతున్నావో నీకు తెలియదు, నువ్వు పాడుతుందో నీకు వినిపించదు. అందుకని నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అంటే కనుక స్ట్రిక్ట్గా నాతో జర్నీ చేయాలంటే నువ్వు అది మానేయాలి ఫస్ట్ అన్నారు. సర్లే ఈయన ఏదో చెప్తున్నారు కదా, సరే అది మానేద్దాం అని అప్పటి నుంచి ఆర్కెస్ట్రాల్లో పాడడం మానేశాను. స్టాప్డ్. ఆల్మోస్ట్ అలా ఒక 2 సంవత్సరాలు పైన పాడి తర్వాత మానేశాను. ఎందుకంటే నా ఒరిజినల్ వాయిస్ కోసం, అంటే మహేష్ అనేవాడి ఒరిజినల్ వాయిస్ కోసం ఆర్కెస్ట్రాలు అనేది స్టాప్ చేశాను. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు నేను ఆర్కెస్ట్రాలకు వెళ్ళాను. సో వన్స్ ఎప్పుడైతే నా ఒరిజినల్ వాయిస్ని, ఒరిజినల్ ఫీల్ని, నా వాయిస్ కల్చర్ని వెతుక్కుంటూ ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాను. సో ఆయన అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు ఏ పాటలు పాడితే ఆ పాటలు పాడకు, స్టఫ్ ఉన్న పాటలు నేర్చుకోవాలి. అంటే ఒక సింగర్గా ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని పాటలు ఉంటాయి, అలాంటి పాటలు నువ్వు నేర్చుకోవాలి అని చెప్తే, అప్పుడు రెహమాన్ గారి పాటలు, ఇళయరాజా గారి డిఫరెంట్ సాంగ్స్ ఆయన దగ్గర కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఓహో ఇలాంటి పాటలు నేర్చుకోవాలి మనం, ఏదో 4 పాటలు ముక్కుని పట్టుకుని పాడేసి ఇది కాదు మనం నేర్చుకునేది అనేది అప్పుడు అర్థమైంది. అప్పుడు టఫ్ ఉన్న సాంగ్స్. ఏ సాంగ్స్ పాడించారు మీతోటి? అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు అంటే బయట ఎక్కడ పాడలేదు,
బట్ ప్రాక్టీస్ చేస్తే, నువ్వు ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేస్తే నీ వాయిస్కి ఎంత స్టామినా ఉందో తెలుస్తుంది. సో ప్రియురాలు పిలిచిందులో అప్పట్లో ఒక హిట్ సాంగ్, శంకర్ మహాదేవన్ గారిది ఒక సాంగ్ ఉంది, గంధపు గాలిని అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఫస్ట్ వినగానే నాకు మతిపోయింది, సార్ ఇది పాట ఏంటన్నా ఇట్లుంది, నాకు అర్థం కావట్లేదు, ఏంటి ఎలా పాడాలి, అంత హై పిచ్ ఉంది ఏంటంటే, అది విను, నువ్వు నేర్చుకో అన్నారు. సరే అని చెప్పి నా పాట నేర్చుకున్నాను. అప్పుడు నీ క్వాలిటీ తెలుస్తుంది, అంటే నువ్వు ఎలాంటి పాటలు అటెంప్ట్ చేయగలవా లేదా, నీకు ఆ స్టామినా ఉందా లేదా అనేది. సో మీకు ఐడియా ఉంటుంది. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే, అదే నాకు రుజువే చేయా నూరేళ్ళు చాలవే. ఇలాగా ఈ పాటలో చాలా చరణంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా హై పిచ్, లో పిచ్ ఇవన్నీ ఉండేటప్పటికి అప్పుడు అర్థమైంది, ఓ ఇది ఇంత కష్టంగా ఉంది నాకు, నేను ఇప్పటివరకు వెళ్ళి సింపుల్గా ఏదో పాడేసుకుంటాను. ఇది రెహమాన్ గారు చేసింది, ప్రియురాలు పిలిచింది మూవీలో శంకర్ మహాదేవన్ గారు పాడింది. సో అప్పటి నుంచి ఏం చేశానంటే డిఫికల్ట్ ఉన్న సాంగ్స్ని ఎన్నుకోవడం మొదలుపెట్టాను నా ప్లేలిస్ట్లో. అంటే నేను నేర్చుకునే పాటలు ఎలాంటివి, రేపు ప్లేబ్యాక్ వెళ్ళాలంటే సో ఎంత టఫ్ సాంగ్స్ నేను తీసుకుంటే అంత బాగా నా వాయిస్కి యూటిలైజ్ అవుతాయి. సో నాట్ దట్ ఇన్ ఆర్కెస్ట్రాలో పాడడం మానేసాయి కాబట్టి నేర్చుకోవడం అనేది మొదలుపెట్టాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నేర్చుకోవడం. కరెక్ట్. సో అలాగా ఆయనతోటి జర్నీ స్టార్ట్ అయిందండి. సో అయిపోయిన తర్వాత ఇంకా నా దగ్గర ఉండాలంటే ఆయన నాకు ఒక సాంగ్, ఒక ట్యూన్ ఇచ్చారు, సినిమా పాటలు పాడుతూనే ఉంది, ఒక కొత్త పాట నీకు ఇస్తే, ఒక కొత్త సాంగ్ నువ్వు ఎలా పాడతావు, అప్పుడు నీ వాయిస్ బయటకు వస్తుంది. ఏదైనా ఒక కొత్త కంపోజిషన్ నేను చేసి వినని సాంగ్, వినని పాట నువ్వు విన్నావు కాబట్టి నువ్వు విని ఏదో పాడేస్తున్నావు. ఇప్పుడు నీకు నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఒక సాంగ్ చెప్తాను నేను, అది లిరిక్ ఏం చెప్పాను, తన నానాల మీద ఇస్తాను నీకు పాడి, అది నువ్వు నేర్చుకుని వచ్చి పాడు, అప్పుడు నేను ఒప్పుకుంటా నీ ప్యాషన్ అలాగే ఉంది, నువ్వు సింగర్ అవ్వాలి అనే దానికి నీకు స్ట్రాంగ్గా ఉంది నీ గోల్ అనేది, అప్పుడు నేను నమ్ముతాను అన్నాను. సరే అన్న ఓకే చెప్పండి అన్న. కీబోర్డ్ మీద ఆయన ప్లే చేసి తన నాన్నలు ఇచ్చారు. నాకు ఏం అర్థం కాలేదు, క్లాసికల్ ఇంకా నేర్చుకోలేదు, నేర్చుకుంటున్నాం బేసిక్స్, అన్ని తన నాన్నలు ఒకలానే ఉన్నాయి, ఏది పైకో ఏది కిందకో ఏం తెలియదు. సో దాంతో ఏం చేశానంటే అప్పుడు వాక్మెయిల్ ఉండేవి, అన్న ఒక నిమిషం వాక్మెయిల్లో రికార్డ్ చేసుకుంటాను. సరే రికార్డ్ చేసుకుని ఆయన వాయిస్ వాక్మెయిల్లో రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్లే చేసి వినగానే అసలు అర్థం కావట్లే, ఏ తన నాన్న ఎటు వెళ్తుంది, ఎటు నుంచి ఎటు పాడాలనేది. విని మనతో వర్కౌట్ అవ్వదేమో, వెళ్ళి చెప్పేద్దాం అన్న, నాకు నా వల్ల కావట్లేదు, ఇది అర్థం కాలేదు అని చెప్దాం అనుకుని మళ్ళీ వింటూ విని కొద్దిగా ఏదో కాన్ఫిడెన్స్ వచ్చింది. సర్లే ఎట్లయినా వద్దు నా వల్ల కావట్లేదని చెప్దాను కదా అని ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ట్రై చేశాను, మీకు వినిపిస్తాను వినండి, నచ్చితే కనుక కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లేదు అని. సర్లే పాడు అన్నారు, అనగానే పాడాను. సో ఆయన అనుకున్న దానికి ఒక 100%కి ఒక 70% వరకు రీచ్ అవ్వగలిగాను ఆ ట్యూన్ని. సో నీకు వినికిడి జ్ఞానం బాగుంది, గ్రాస్పింగ్ అనేది బాగుంది, సంగీతం నేర్చుకోకపోయినా కూడా నీకు ఆ ప్యాషన్ అనేది, ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్గా సో నాతో కలిసి జర్నీ చేద్దాం మనం. ఆల్మోస్ట్ స్క్రీన్ మీద సాంగ్ ఏంటి ఫస్ట్ స్క్రీన్ మీద అంటే యాక్చువల్గా ఆయన చేసిన సినిమాల్లో ట్రాక్స్ పాడేవాడిని నేను, ఆయన వర్క్ చేసిన సినిమాల వాటిల్లో. అన్ఫార్చునేట్లీ కొన్ని దగ్గర వరకు వచ్చి రిలీజ్ కాకపోవడం, కొన్ని ఏంటంటే కొత్త వాళ్ళు ఎందుకు ఆల్రెడీ వాళ్ళని పాటేద్దామని, అంటే నేను ట్రాక్ జనరల్గా అందరికీ అంతే, ఇప్పుడు ఎవరైనా పెద్ద సింగర్ పాడుతున్నారంటే ముందు ట్రాక్ పాడతారు, ఒక ట్రాక్ సింగర్ చేత పాడించి తర్వాత మెయిన్ సింగర్ పాడతారు. సో అలా పాడే టైంలో ఏంటి, లేదులేండి ఈసారికి ఆయన కార్తీక్ చేత పాడిద్దాం, లేకపోతే ఇంకొక సింగర్ చేత పాడిద్దాం, ఇలాగా మిస్ అయిపోయేవాడిని నేను. అంటే మనం అన్నీ రెడీ అయిపోయి కమాన్ ఇంకా పాడతాం అనగా ఆ టైంకి మిస్ అయిపోయాయి. అలాగా ప్లేబ్యాక్ ఛాన్సెస్ కూడా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ అంటారు, ఏదో మామూలుగా మనకి షాపుల్లో పెడతారు ఉద్దరు లేదు రేపు రా అని, అలాగా ఏ రోజు కడితే నెక్స్ట్ సాంగ్ నువ్వే పాడుతుంది కానీ. సో ఇప్పుడైతే ట్రాక్స్ పాడదు, ఇలా ఈ ట్రాక్లు పాడడం ఇవన్నీ అలవాటు అయిపోయాయి. కానీ మెయిన్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు అంటే ఆ వెయిటింగే రాలేదు. ఒక 2 సినిమాలు పాడాను సార్, అవి రిలీజ్ అవ్వలేదు ఆడియో. దాంతో చాలా డిసప్పాయింటింగ్. ఆయన చెప్పేవారు ఎప్పుడో డిసప్పాయింట్ అవ్వద్దు,
వస్తుంది మంచి పాటలు పాడదు కానీ